రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు సౌత్ ఇండియన్ స్టైల్లో ప్రాన్స్ గ్రేవీ కర్రీ, పచ్చి రొయ్యల ఇగురు కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ నేను పచ్చి రొయ్యల కూరలు చాలా పోస్ట్ చేశాను. ఇది ఒక వెరైటీ పచ్చి రొయ్యల ఇగురు. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పచ్చి రొయ్యలు 1/2 కేజీ శుభ్రం చేసుకుని కడిగి ఒక పక్కన సిద్ధం చేసుకోండి. మసాలా దినుసులు: బిర్యానీ ఆకు 1, యాలకులు 1 లేదా 2, షాజీరా 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క 2 అంగుళాల ముక్క, లవంగాలు 4, ఉల్లిపాయలు 3, టమాటాలు 2, పచ్చిమిర్చి 5 కట్ చేసుకుని పెట్టుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, నూనె 6 లేదా 7 టేబుల్ స్పూన్స్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర గార్నిష్ చేసుకోవడానికి కొద్దిగా. ముందుగా ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోండి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత టమాటాలను కూడా వేసుకుని వేయించుకోండి. టమాటాలు బాగా మెత్తగా అయ్యి మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిశ్రమాన్ని పేస్ట్ లాగా చేసుకుని ఒక పక్కన సిద్ధం చేసుకోండి. ఇప్పుడు వేరొక బాండీలో ఆయిల్ వేసి శుభ్రం చేసి ఉంచుకున్న పచ్చి రొయ్యలు వేసుకుని అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా వేయించుకోండి. పచ్చి రొయ్యలలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్లా ఫామ్ అవుతుంది. ఇలా అయ్యేంత వరకు పచ్చి రొయ్యలను బాగా ఫ్రై చేసుకుని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయించుకున్న బాండీ ఉంది కదా, అందులో 4 లేదా 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మసాలా స్పైసెస్ని వేసుకోండి. మసాలాలు బాగా వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వండి. తర్వాత మనం సిద్ధం చేసి ఉంచుకున్న పేస్ట్ని కూడా వేసి పేస్ట్ మొత్తం బాగా ఫ్రై చేయండి. ఆయిల్ బాగా తేరే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఈ టైంలోనే అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకోండి. నేను ఈ పేస్ట్లోనే అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పచ్చిరొయ్యలను వేసుకుని బాగా కలుపుకోండి. ఈ మసాలా అంతా పచ్చిరొయ్యలకు బాగా పట్టేలాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద విడిగానైనా వేసుకోవచ్చు, లేదంటే మనం పేస్ట్ చేసుకున్నప్పుడు అందులో కలిపైనా పేస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఆయిల్ అంతా తేలుతూ ఉంటుంది, అంటే బాగా ఫ్రై అయింది. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే ఒక 100 ml వాటర్ అయితే సరిపోతుంది. యాడ్ చేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి కూర దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించండి. ఒక 3 నుంచి 5 నిమిషాల తర్వాత మూత తీసి అందులో కొంచెం గరం మసాలాను యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం మసాలా దినుసులు వేసాం కాబట్టి మసాలా పొడి వేయక్కర్లేదు. స్పైసీగా కావాలనుకునేవారు మసాలా పొడిని యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని చాప్ చేసిన కొత్తిమీరని వేసుకొని మరొకసారి కలిపి ఒక 2 నిమిషాల పాటు ఉడికించండి. కావాలంటే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు. స్మెల్ కూడా బాగుంటుంది. ఇలా ఆయిల్ అంతా పైన తేలుతూ ఉంటుంది. ఇలా అయితే కూర తయారైనట్లు లెక్క. ఇప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఈ కర్రీ చపాతీ, రోటీ లేదా వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఎంతో రుచిగా ఉండే సౌత్ ఇండియన్ స్టైల్ ప్రాన్స్ గ్రేవీ కర్రీ. మీరు కూడా ప్రిపేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచికరమైన నాన్ వెజిటేరియన్ రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. నెక్స్ట్ రెసిపీస్ కోసం రెసిపీటేబుల్.net చూడగలరు. ధన్యవాదములు.